రాయ మాది సొంతూరు రాజులు. 2004లో దేవుడి గురించి తెలుసుకున్నాను. నేను అంతకుముందు హిందువుగా అనేక పూజలు చేసేది. కానీ నా స్నేహితుడు ఎన్నోసార్లు చెప్పేది, బ్రదర్ నువ్వు దేవుణ్ణి నమ్ముకో అంటే ఒక వింతైన ఒక భయంకరమైన నాలో ఉండేది. నిజంగా దేవుణ్ణి తెలుసుకుంటుండేది నా స్నేహితుడు ఎప్పుడొచ్చి అట్లా అనేక సార్లు చెప్పిండు. అది 2002 నుంచి నా స్నేహితుడు చెప్తూనే ఉండు. నేను ఇంత పెద్దగా పట్టించుకోలేదు, నాకు అంత అవసరం లేదన్నట్టుగా ఉన్నాను. కానీ మా పెద్ద బాబు పుట్టేటప్పుడు నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను. నిజంగా నార్మల్ డెలివరీ మా బాబుకి ఇబ్బంది కాకుండా మేము ఏ దేవుడున్నా పూజిస్తానే ఒక తీర్మానం కలిగి ఉన్నాను. కానీ కమలాకర్ హాస్పిటల్లో అక్కడ ఏది ఉన్నది మాకు తెలియదు. కానీ ఆడిపోయిన తర్వాత హాస్పిటల్ చేర్పించిన తర్వాత నార్మల్ డెలివరీ అయింది. అక్కడ ఉన్నది యేసు ప్రభు దేవుడు. నిజంగా ఆ కమలాకర్ గారి తల్లి గారు ప్రతిరోజు వస్తూ అక్కడున్న బిడ్డలకి అందరికి చిన్నపిల్లలకి ప్రార్థన చేస్తూ మాకు కూడా ప్రార్థన చేసి పోయేది. ప్రతిరోజు ఉదయము సాయంత్రము మధ్య 3 ట్రిప్పులు వచ్చేది. కానీ ఒక సందర్భంలో నేను ఏ దేవుడు ఉన్నా పూజిస్తానే తీర్మానం కలిగి ఉన్నా. అది సంవత్సరం తర్వాత రాజుల నుంచి నేను గేట్ కారేపల్లి చేరినాను. అక్కడ ఒక బ్రదరు నాకు తెలిసిన ఫ్రెండే, అతను ప్రతి ఆదివారం నా దగ్గరికి ఉదయము సాయంత్రం రావటం, సేటు గారు మీరు దేవుడిని నమ్మాలి, ఎందుకంటే మీ దాంట్లో బ్రాహ్మిన్స్ కానీ షావుకారులు కానీ ఎంతోమంది ఆయన వైపు ఆకర్షిస్తారు, నీకు కావాలంటే వరంగల్ రా, నా ఎమ్మటి నీకు చూస్తాను. ఎన్నో సందర్భాలు అంటే పట్టించుకోలే. తర్వాత నాకు గుర్తొచ్చింది, నిజమే కదా, నేను హాస్పిటల్లో మా బాబు పుట్టినప్పుడు నార్మల్ డెలివరీ అయితే మా వాళ్ళు ఆ దేవుణ్ణి పూజిస్తాను నేను ప్రామిస్ చేశాను. అదేవిధంగా అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆయన రోజు వస్తా అంటే నేను ఒక 6 వారాలు నా దగ్గరికి ఉదయం సాయంత్రం రావటం అంటే నేను చికాకు పట్టడం. అప్పటికి నేను హాస్పిటల్ పోయినప్పుడు అనుకున్నది గుర్తు రాలేదు. కానీ తర్వాత ఒక 5 వారాల తర్వాత 6వ వారం వచ్చే వరకు నాకు గుర్తొచ్చింది, నిజమే కదా, నేను అక్కడ నిజరక్షకుడు యేసయ్యను చూస్తున్నాను కదా, అది ప్రామిస్ చేసి ఉన్నాను కదా అని. సర్లే కానీ నాకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, అవన్నీ నాకు పోతే నువ్వు చెప్పినట్టుగా ఈ రాత్రికాల సమయం 2004 డిసెంబర్లో, అదే నెలలో 2004లో ఏమన్నట్టే నేను ఒక మాట, నాకున్న చెడు వ్యసనాలు రేపటి నుంచి పూర్తిగా ఈ బంద్ అయితే నాలో అనే ఆలోచన రావద్దు, దేవుడు నిజంగా ఉంటే రేపటి నుంచి దేవుడి వైపు మార్గంలో నడుస్తాని ఒక మాట అని ఉన్నాను. కానీ తెల్లారి నాకు ఏ వ్యసనాలు ఉన్నాయో అన్నిటినీ దేవుడు తీసేసిండు. నేను అంతకుముందు ప్రోగ్రామ్స్ చేసేది, ఫోటోలు చేసేది. ఇదే దేవుడిలోకి రాకముందుకు వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు ఏంటిది, ఎక్కడున్నా కూడా వాళ్ళు, నేను అనుకునేది వీళ్ళు ఏంది ఇట్లా ప్రార్థన చేస్తున్నారు అనుకున్నా. కానీ అయితే ఆ బ్రదర్ చెప్పిపోయిన తర్వాత ఆ నైట్ నేను దేవుణ్ణి ఒకటే మాట్లాడిగాను, ప్రభువా నాకున్న వ్యసనాలు పోవాలి, నీలోకి రావాలనుకుంటే, నీ బిడ్డనని నువ్వు నడిపించుకోవాలనుకుంటే వీటన్నిటిని తీసి నాకు సమాధానం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే ఆ రాత్రికాల సమయం నేను అన్ని ఫోటోలు పెట్టిన మధ్యన యేసు ప్రభుది ఉంది. వాస్తవంగా నేను అన్ని ఫోటోలు పెట్టినా, కానీ నిజంగా నాకు ప్రత్యక్షత కావాలి ప్రభువా, నువ్వు ఉన్నావని నాకు ఎట్లా తెలుస్తుంది, నేను ఎవరిని తెలుసుకోలేను. కానీ ఈ రాత్రికాల సమయం నీకు దండం పెట్టి పండుకుంటానంటే అప్పటికప్పుడే ఇటుపక్క అటుపక్క ఫోటోలు అవ్వలేదు, కానీ మధ్యన మన రక్షకుడైన యేసయ్య ఫోటో అవ్వబడ్డది. నాకు భయమైంది, ఒక్కడిని, ఇంట్లో ఎవరు లేరు, మళ్ళా డౌట్ ఉంది, మళ్ళీ ప్రార్థించుకుంటే మళ్ళీ అలానే ఉంచిండు. అయితే సరే అని మళ్ళీ ప్రార్థన చేసుకొని పండుకుంటే దేవుడు చక్కటి నిద్రనిచ్చిండు.
తెల్లారి నుంచి నాకున్న చెడు వ్యసనాలను హ్యాబిట్స్ అన్నిటినీ తొలగించింది. అయితే డిసెంబర్ 25వ తారీఖు తీర్మానం కలిగి ఉన్నాను. నేను బాప్టిజం తీసుకోలే, రక్షణ పొందాలని ఎంతో ఆశపడి ఖమ్మం కాలువొడ్డుకు వచ్చాను. కానీ నా జీవితంలో ఏంటంటే జనవరిలో తీసుకోవాల్సింది అక్కడ సంఘంలో ఒక వృద్ధురాలు జరిగిపోయింది. ఆ జరిగిపోవటం వల్ల వాయిదా పడ్డది. నెక్స్ట్ మా ఫిబ్రవరిలో వెళ్తే చొప్పదండి నుంచి అయ్యగారు ఆమోసయ్య గారు వచ్చిండు. ఏంది నీ ప్రాబ్లం అంటే ఇట్లా అయ్యగారు అని చెప్పిన. సర్లే కానీ మరి అన్నిటికీ తీర్మానం కలిగి ఉన్నావా, మరి నీకు తెలుసు కదా ఇక్కడ పద్ధతులు, దేవుడు అంటే నిజరక్షకుడు, ఆయన తెలుసుకోవాలని ప్రేమ ఉంటే నీ రక్షణ ఇవ్వటం పెద్ద సమస్య కాదు, కానీ దాంట్లో మర్మాలు నువ్వు తెలుసుకోవాలి, అన్నిటినీ త్యాగం చేయాలి, దేవుడు అనే దాని మీద నిలకడగా నిలబడాలి. నువ్వు అలా తీర్మానం కలిగి ఉంటానంటే నీకు రక్షణ బాప్తిసం ఇవ్వటానికి నీ సిద్ధపాటు. మరి ఆయన ఉన్నది చెప్పిండు, మేము చెప్పాల్సింది చెప్తాను, తర్వాత చెప్పలేదని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మరి విగ్రహారాధకుల దగ్గర పెట్టినవి కానీ ఏవి కానీ ముట్టకూడదు, దేవుడికి అవి ఇష్టం ఉండదు, నీకు నమ్మకమేనా సమ్మతమేనా అని అడిగిండు. నాకు సమ్మతమని అయ్యగారు అన్నా. మరి అన్నిటికీ సిద్ధపడ్డావా, మరి బంధువుల నుంచి అందరి నుంచి నీకు కొంచెం ఇబ్బందులు వస్తాయి, వ్యతిరేకిస్తారు, అందులో మీరు కాంట్లు అంటారు కాబట్టి మరి ఆలోచించు అన్ను. అదేం లేదు అయ్యగారు, నాకు ఏది సచ్చినా బతికినా దేవుళ్ళలోనే ఉండాలని నేను తీర్మానం కలిగి ఉన్నాను. నా బంధువులు మాట్లాడకున్నా ఏం లేదు, రక్త సంబంధికులు నాతోటి ఉండకున్నా పర్వాలేదు, కానీ నేను మరణం వరకు దేవుడి దగ్గర నమ్మకంగా బ్రతుకుతానని నాకు ఆశ ఉంది. నాకు సమాధానం కావాలి, సంతోషం కావాలి, నాకు ఈ డబ్బు ధాన్యము ఇవన్నీ ముఖ్యం కాదని నేను తీర్మానం కలిగి ఉన్నాను. అయితే ఫిబ్రవరి 3వ తారీఖు 2005లో బాప్తిసం ఇచ్చిండు ఖమ్మంలోనే. అయితే 3వ తారీఖు నుంచి చెప్పారు నాకు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకైనా మంచిది, అటు ఇటు తిరగద్దంటే సరే. నేను అంతకుముందు అన్నాడు కదా అయ్యగారు, ఒక వారం రోజులు నువ్వు మాత్రం ఫాస్టింగ్ ఉండాలి, ఫాస్టింగ్ ఉన్నది అయితే ఇయ్యను అన్నాడు. సర్లే అని ఒక వారం రోజులు ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఇచ్చిన తర్వాత 3వ తారీఖు తీసుకున్న తర్వాత 19వ తారీఖు అనుకోకుండా నాకు యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్కు ముందు నాకు ఒక దర్శనం వచ్చింది. అయితే సేవకులు, తెలిసిన సేవకులకు ఫోన్ చేసి చెప్పిన, తెలిసిన సేవకులు చెప్తే, అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండే, ఏం కాదు, బాప్తిజం తీసుకున్నప్పుడు ఈ చిన్నగా మామూలుగా వస్తూనే ఉంటాయంటే, నాకు ఎట్లొచ్చిందంటే దర్శనం, ఆ ట్రైన్ పోతుంటే ట్రైను తగిలి అంత దూరాన పడ్డట్టుగా వచ్చింది. అయితే ప్రార్థన చేయండి, నా యాక్సిడెంట్ నాకే చూస్తాడు దేవుడు అంటే ఏం కాదన్నాడు. అయితే నేను పత్తిలోడు వేసుకొని ఖమ్మం వస్తా అంటే అనుకోకుండా అలా ఓనరు తోలరాదు కానీ నేను తోలుతాను తీసుకున్నాడు. ఆ బండి తోలేటప్పుడు డౌన్లోకి సైడ్ కాలువలోకి పోయి లేచి మడికట్లలో టైరు నిలబడి నేను ఆ బండిలో నుంచి కింద పడ్డా. నా మీద 16-17 క్వింటాల బరువు పడ్డది. నాకు ఏమి గుర్తు లేదు, ఒక గంటన్నర దాకా నాకు ఏమి అర్థం కాలేదు. కానీ దేవుడి దయ వల్ల నా ఆత్మ అనేది పైకి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఏమున్నదో తెలియదు, కానీ ఆ చుట్టూ తిరిగినట్టుగా ఒక పాట వచ్చినట్టుగా నాకేం అర్థం కాలే. కింద ఉన్న వాళ్ళు భయపడతారు, చనిపోయిండు అనుకొని రొమ్ము మీద అస్సలు బాగా కొడతారు. అప్పటికి ఒక గంటన్నర సేపు కొడితే నాకు స్పృహలోకి వచ్చిన తర్వాత నాకేం అర్థం కాలే, నొప్పి 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 అంటే వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ అది ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే చేర్చుకోలే. తర్వాత నేను నొప్పి అంటేనే దాహం ఇవ్వకూడదట, మంచినీళ్ళు ఇవ్వకూడదట. ఆ గంటన్నర అంతే అవస్థ పడతా అంటే లాస్ట్కి గవర్నమెంట్ హాస్పిటల్లో అటో ఇటో చేర్పించిన ఆయన తప్పించుకున్నాడు. ఈ కేసు అయితే నా మీద ఏమైందో, ఆయన ఓనర్ కొత్త బండి కొనుక్కున్నది, ఫస్ట్ లోడు నాకే చెప్పిండు. ఆయన భయపడుతుండు, కానీ
మా వాళ్ళు వచ్చిర్రు, చెప్పిన తెల్లారి ఇక ఒంటరిగా కూర్చొని ఏడుస్తాను. ప్రభువా ఏంది ప్రభువా, నేను 3వ తారీఖు బాప్తిసం తీసుకొని 19వ తారీఖు నా పరిస్థితి ఏంది ప్రభువా, నేను ఒంటరి వాడిని. బాగా ఏడుస్తున్నా, ఎవరు లేరు. ఒక 2 గంటల దాకా ఎవరు నా దగ్గరికి రాలే. పొద్దున ఉదయకాల సమయం 9ంటికి వచ్చిర్రు అందరూ చెప్పిన తర్వాత. బాగా ఏడుస్తా అంటే నా భార్య, మా షడ్డకులు అందరూ వచ్చారు. ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందన్న. అయితే ఫస్ట్ అన్నారు కదా కేసు పెడదాం పా అన్నారు. కేసు వద్దు, ఏమొద్దు, మనకి ఎందుకు అవసరం లేదు. దేవుడైతే నన్ను కార్చి కాపాడాడు. నేను అదే రక్షణ పొందకపోతే అదే సమయంలో నిజంగా లోడ్ వేసుకొని పోతే మరణించి నరకానికి పోదునేమో. కానీ ఆయన నిజంగా దేవుడు నన్ను కార్చి కాపాడాడు. ఇది జరిగిన తర్వాత నా బంధువులు, నా తల్లిదండ్రులు, రక్త సంబంధికులు అంతా నన్ను దెప్పి పొడిచారు. ఏమని, మాది కూడా దేవుని నమ్ముకున్నావు కాబట్టి అనవసరంగా ఎన్ని వదిలిపెట్టి నీ ఇష్టం ఉన్నట్టు మాకు చెప్పకుండా నీ ఇష్టానుసారంగా చేసి అట్లా నమ్ముకోవటం వల్ల నీకు ఇట్లా జరిగింది. ఇకనైనా నువ్వు అసలు దేవుని వదిలేయి, మళ్ళీ యథావిధిగా నువ్వు రమ్మంటే నా వల్ల ప్రాణం పోయినా ఇప్పుడు పోయినా భరిస్తా. కానీ ఒక తీర్మానం కలిగి ఉన్న దేవుడి దగ్గర నేను రాలేను. మీరు అవసరమైతే నన్ను వదిలేయండి, నాకేం బాధ, దేవుడు నన్ను చూసుకుంటాడని అన్న. అంతా అయిపోయింది. ఆ రోజు తెల్లారి గృహకూడికి ఒకటి ఖమ్మంలో ఉంటే సేవకులు కూడా భయపడతారు. అన్న నేను వస్తా, నాకేం కాదు, ఆ నొప్పులు నన్ను ఏం చేయలేవు, దేవుడు ఉన్నాడు నాకన్నా. నిజంగా ఏం చెప్పాలి, గృహ కూడికలు కూర్చుంటే నాకు కూడా ఆశ్చర్యమైంది. నొప్పులు ఉన్నాయి కానీ దేవుడు వచ్చి ఈ 2 వెనకాల అస్తములతో బట్టి విడుదల ఇచ్చిండు. నొప్పి అనిపించలే. ప్రార్థన జరిగినంతసేపు, పాటలు పాడినంతసేపు ఏమీ అనిపించలే. వాళ్ళు ఒక పక్క భయపడతారు. ఎట్లయినా మరి కొంత భయం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఏమంటారు తల్లిదండ్రులు అనే భయం. అన్న నాకేం భయం లేదు, మీరేం భయపడకండి, మీరు ఎక్కడికి పిలిచి నేను వస్తాను. ఎందుకంటే ఒక తీర్మానం కలిగి ఉన్న దేవుళ్ళు, అదే తీర్మానంలో నేను నడవాలని ఎంతో ఆశపడ్డా. నిజంగా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. నా పేరు ఆలోచించి పెట్టిండు ఆమోసయ్య గారు. నీ పేరు తమ్ముడు యాకూబ్ అని చెప్పిండు. అందరూ ఇక దేవుడు దాన్ని బట్టి ఆ రోజు 7 రోజులు ఉపవాసం ఉన్న బాప్తిసం ఇచ్చినాడు. నా పరిస్థితి దారుణంగా ఉంది. ఆకలి అవుతుంది, తలనొప్పి, కాళ్ళు గుంజుడు. కానీ అట్లనే ఇంటికి చేరిన అప్పుడు నాకు గృహం లేదు. కానీ మా అత్తగారి ఇంట్లో ఉంటూ ప్రతి వారం చర్చి పోతూ వస్తూనే ఉంటాను. కానీ నన్ను ఎంతమంది హేళన చేసిరో. నిజంగా ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నా కన్ను ఎర్రబడ్డది. అందరూ అన్నారుగా నీ కన్ను పోద్ది, నువ్వు అనవసరంగా దేవుడు దేవుడు అని పోయినావు, కానీ ఇప్పుడు నిన్ను ఎవరు పట్టించుకుంటారు, నిన్ను ఎవరు ఆదుకుంటారని వాళ్ళు అంటే నేను దేవుడి దగ్గర మోకరించి 4 రోజులు ప్రభువా తలా ఒక మాట అంటారు. ఈ కన్ను నీ చిత్తమైతే నాకు ఈ లోకంలో ప్రతిదీ అవపడాలనుకుంటే, నిన్ను చూడాలనుకుంటే, ఆత్మీయంగా ఎదగాలనుకుంటే నీ చిత్తం ప్రభా, అదేం లేదు. కన్ను లేకున్నా నీలోనే బ్రతుకుతా, కన్ను ఉన్నా బ్రతుకుతా అంటే 2 రోజులే నా కన్ను మళ్ళీ యథావిధిగా మంచిగా ఉంచిండు. ఆ ఎరుపు అనేది నిజంగా నల్లగుడ్డు కూడా అవుకోలే, కానీ ఎరుపు అంత పూర్తి చేసి యథావిధిగా ఉంచిండు. అంత అయిన తర్వాత నాకు ఈ 16 రోజులు ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని శ్రమలు పడ్డాను, చనిపోవాలన్నంత శ్రమ వచ్చింది. ఒక పక్క నా తల్లిదండ్రులు, వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి. నువ్వు డబ్బులు ఇస్తావో ఏం చేస్తావు మాకు తెలియదు, మాకు ఇవ్వాల్సిన డబ్బులు నీ భూమి అమ్ముకుంటావు, ఏం చేస్తావు అంటే, ప్రభువా ఏదున్నా నువ్వే, నా ప్రాణం పోయినా నీ సన్నిధి చేర్చుకో, బ్రతికుంటే నీ సాక్షిగా బతుకుతా అని తీర్మానం కలిగి ఉన్నాను. మళ్ళీ ఏమనుకున్నాను, నా తల్లిదండ్రులే సరే నీకు ఒత్తిడి ఉంది కాబట్టి ఆ భూమి రేటు కట్టి నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇచ్చి వాళ్ళు తీసుకోవాల్సిన డబ్బులు తీసుకున్నారు. నేను ఇట్లా ఒక 14 సంవత్సరాలు ఇంత అయిపోయిన తర్వాత ఇక నా భార్య కొరకు, బాప్తిసం కొరకు, రక్షణ కొరకు నేను 14 సంవత్సరాలు దేవుడి దగ్గర గోజాడాను. ప్రభువా ప్రభువా నా భార్యను మార్చు ప్రభువా,
నీ వైపు ఆకర్షించబడాలి ప్రభా. నీ మార్గం తెలుసుకోవాలి ప్రభా. నేను ఒక్కడి నుండి కుదరదు కదా ప్రభా. కుటుంబంగా నీలో ఎదగాలి ప్రభా, ఫలించాలి ప్రభా. నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభా. బంధువులు నన్ను దూరం పెట్టారు ప్రభా. రక్త సంబంధికులు దూరం పెట్టారు ప్రభా. నా రక్త సంబంధికుడు బంధువు సమస్తము నువ్వే ప్రభా అని నేను దేవుణ్ణి గోజాడితే నిజంగా 14 సంవత్సరాల తర్వాత నా దేవుడు నా మొరను ఆలకించి రక్షణ నా భార్యకి నా బిడ్డలకి ఇచ్చిండు. కానీ ఈ 14 సంవత్సరాలు అనేక ఆటుపోట్లు, ఇబ్బందులు, అవమానాలు, అసలు జేబులో ₹1 లేదు. కానీ మొత్తాన్ని మాత్రం దేవుడు ఏ రోజు ఆ రోజు నాకు పోషించిండు. నేను ఈరోజు ఇంత ఇబ్బంది పడుతానంటే ఆ రోజు ఏదో ఒక రకంగా నన్ను పోషించిండు. కానీ దేవుణ్ణి నమ్ముకోకముందు నా దగ్గర అనేక మస్తు డబ్బులు ఉండేది. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పూర్తిగా నా దగ్గర ఏమి లేవు. కానీ ₹10 ఎలా ఉంటాయో ఆ విలువని దేవుని బట్టి, ఆ ₹10 ఉన్నప్పుడు దేవుని బట్టి ప్రార్థన చేయి. ప్రభా, ఈరోజు నాకు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నన్ను ఈరోజు ఇలా పోషించినందుకు నీకు స్తోత్రం. నువ్వు నన్ను కార్చి కాపాడినందుకు నీకు స్తోత్రం. అయితే రోజు మా ఇంట్లో గొడవ అయ్యేది. కానీ నేను ప్రభువా, నా భార్య మనసు మారాలి, ఆమె తెలుసుకోవాలి, నీ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువా అని నేను 14 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు చర్చికి రమ్మన్న రాకపోయేది. కానీ నేను ఒక్కనే వెళ్ళేది. 2004లో అంటే 2005లో రక్షణ పొందిన. 2005 నుంచి 2009 వరకు నేను ఒక్కనే చర్చికి వెళ్ళేది. కానీ గొడవ పెట్టుకోపోయేది. దేవుని నిరీక్షణ కలిగి అడిగేది, ప్రభువా నువ్వు ఎట్లా చేసి నా భార్యను మార్చు ప్రభువా, నేను ఒక్కడి నుంటే ఎట్లా ప్రభువా, నన్ను ఒంటరివాడిని చేస్తావు ప్రభా. ప్రభా, నాతో జతగా రావాలి ప్రభా, నా కుటుంబం నీలో ఫలించాలి ప్రభా. నేను వాక్యం చదువుతూ పాటలు పాడుకుంటూ అంటే నాకు కొత్తలో నేను ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలో కూర్చోపోయేది. అయినా నేనేమనపోయేది, ప్రభువా నేను నిరీక్షణ కలిగి ఉన్న నీలో నేను. కానీ కొంతమంది స్నేహితుల ద్వారా వాళ్ళ సర్కిల్, వాళ్ళకు స్నేహితులు ఉన్నారు మా మిస్సెస్కి, వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పారు. నిజమే కదా, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. దేవుని నమ్ముకో, ఎందుకంటే అసలు మన ఆడవాళ్ళు ప్రాధాయపడతారు వాస్తవంగా. కానీ నీ భర్త ఎంత గోజాడు, 14 సంవత్సరాల నుంచి పోరాడుతాడు. అయినా కూడా 2009లో అటు ఇటు చర్చికి రావటం. ఆ చర్చికి వచ్చిన తర్వాత నేను ఎమ్మడబడ్డా, ప్రభువా మళ్ళా నేను రక్షణ పొందాలి ప్రభువా, సహాయం చేయి ప్రభువా. నేనొక్కని రక్షణ పొందితే నీ పరలోకంలో నేనొక్కనుంటే అది కాదు కదా ప్రభువా. నా కుటుంబం ఉండాలి ప్రభువా, నా కుటుంబాన్ని నువ్వు కట్టు ప్రభువా, నా కుటుంబం చుట్టూ నీ కాపుదల భద్రతను దయచేయి ప్రభువా. నా భార్య మారాలి ప్రభువా, నా భార్య నీ వైపు ఆకర్షించబడాలంటే ఆమె నోటితోటి అన్ని కదా నేను రక్షణ పొందుతా, బాప్తీసం తీసుకుంటా. అయితే ఒక కండిషన్ పెట్టింది, మరి నేను బాప్తీసం తీసుకుంటా కానీ వాళ్ళనిలా పోద్దు వీళ్ళనిలా పోద్దు అంటే, పో నీ ఇష్టం, నేను ఇట్లా అబ్జెక్షన్ పెట్టనన్నా. తర్వాత నేను బాప్తీసం 2019 అంటే 2018లో ఖమ్మం వచ్చినాం. 2018 నుంచి ఇక్కడ చింతపల్లి ఐపీసీ సంఘానికి మేము చర్చికి వస్తాను. అయితే యాకూబ్ గారి తల్లి గారికి ఇట్లా నా బాధ వేదన చెప్పేది, అమ్మ మీరన్నా చెప్పండి, నేను చెప్తే అర్థం చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆత్మీయురాలు కాబట్టి మీరు చెప్తే అనుభవంలో ఉన్నారు, మీరు చెప్తే ఆ మాటను బట్టి ఆ మనసు మారచ్చు, నాకు నమ్మకం ఉంది అంటే 2018లోనే అంటే ఈ చింతపల్లి చర్చికి ఒక 4 నెలల తర్వాత నేను బాప్తీసం తీసుకుంటానే తీర్మానం కలిగింది. ఆ మాట అమ్మగారు కూడా నాకు ముందు చెప్పలేదు. తర్వాత యాకూబు గారు మంచి శుభవార్త అని చెప్పింది. ఏంది అమ్మగారు అంటే, స్వర్ణ బాప్తీసం తీసుకుంటానంది. అయితే 2019 జనవరిలో బాప్తీసం తీసుకుంది. 2020లో నా 2 కుమారులు తీసుకుంది. కానీ రక్షణ కొరకు నేను 14 సంవత్సరాలు పోరాడిన దేవుడి దగ్గర. ప్రభువా సహాయం చేయి ప్రభువా, నేను డబ్బులు అడగట్లేదు ప్రభువా,
మేము మరణిస్తే నీ పరలోకంలో నివాసం చేయాలి ప్రభా, నీతో సహవాసం చేయాలి ప్రభా. ఈ లోకానికి మాకు ఏమి వద్దు ప్రభా. అయ్యా ప్రభా, నాకు డబ్బు వద్దు, ధనం వద్దు, ఏది వద్దు, కానీ ఆత్మీయత కావాలి ప్రభా, సమాధానం కావాలి ప్రభా. మేము నీతి మార్గంలో నడవాలి ప్రభా, సత్యము తెలుసుకోవాలి ప్రభా. నా భార్య తెలుసుకోవాలి ప్రభా, నా భార్య అనేకులకు నీ మాటలు చెప్పాలి ప్రభా. నేను ఒక్కడిని చెప్పుడు కాదు కదా ప్రభా, నా కుటుంబంలో నలుగురుంటే నలుగురికి నలుగురు చెప్పాలి కదా ప్రభా అని దేవుణ్ణి ఎన్నోసార్లు బ్రతిమిలాడితే నిజంగా ఆశ్చర్యకార్యం. నేనే నమ్మలే, నిజంగా దేవుడు ఇట్లా చేస్తాడని ఆశ్చర్యపోయాను. నిజంగా నేను 2005 నుంచి 19 దాకా ఎన్నో శ్రమలు. నేను వ్యాపారం చేసేటప్పుడు దేవుని అడిగేది, జ్ఞానం ఇచ్చిండు. ప్రభువా, ఈరోజు ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఇది నాకు లాభసాటి అయితేనే నన్ను ముందుకు నడిపించు, లేకపోతే వద్దు. ప్రభువా, నీ చిత్తం ఏమైందో, అవతల వాళ్ళు వ్యాపారంలో పోటీ పడతారని నాకు ఆశ లేదంటే అది లాభసాటిగా ఉంటేనే ముందుకు నడిపించేది. ఏదైనా నష్టం వస్తుందంటే దాన్ని ఆటంకపరిచేది. అంటే నన్ను నష్టంలోకి నడిపించకుండా ఆ నష్టం నుంచి తప్పించి నన్ను కాపాడేది, సేవ్ చేసేది. ఎన్నోసార్లు దేవుడు నన్ను ఎంతగానో వాడుకుండు. నేను ప్రభువా, నీకు ఇవ్వవలసినది నువ్వు ఇస్తేనే నేను ఇవ్వగలుగుతాను, నా చేతుల్లో అయితే ఏం లేదు. ఒక తీర్మానం, నాకు తెలియదు ఫస్ట్లో దశంభాగం అనేది తెలియదు. నేను సేవకుని అడిగిన, అయ్యగారు ఎట్లా చేయాలో, ఇప్పుడు నేను వ్యాపారం చేస్తా కదా, ఎట్లా అంటే, చిన్న నువ్వు వ్యాపారం చేస్తున్నావు కాబట్టి దేవుణ్ణి అడుగు, ఓ 10వ భాగం ఇస్తాని తీర్మానం కలుగు, అప్పుడు నీకు దేవుడు అన్ని విడుదల చేస్తాడు. నేను అదే విధంగా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా లోడు పెట్టుకున్నా ప్రార్థన చేసుకొని పోతా, కాటా పెట్టేటప్పుడు ప్రార్థనే. కానీ దేవుడు ఎప్పుడైనా నష్టం వస్తుందంటే మాత్రం అది ఎన్నిసార్లు నా సొంత ఆలోచనతో ట్రై చేసినా అది సఫలపరచబోయేది. అది నష్టాన్ని తప్పించటం కోసం ప్రతి ఆటంకం కలిగించేది. కానీ తర్వాత నేను ఆలోచన లేదు, అప్పుడు అంత జ్ఞానం లేదు. తర్వాత చిన్న తెలుసుకున్నా, నష్టాన్ని తప్పించుటకు దేవుడు ఇలా కూడా ఆటంకపరుస్తాడా అంటే, నా బిడ్డలని కాపాడుట కోసం ఇలా కూడా తప్పిస్తాడని నేను అప్పుడు తెలుసుకొని అప్పటి నుంచి ప్రార్థన చేసి, ప్రభువా, ఈరోజు ఇది నీ చిత్తమైతేనే నన్ను బయటికి పంపించు, లేకపోతే నాకు వద్దు. నేను ఆశపడి అడగట్లేదు కానీ ప్రభువా, అది నీ చిత్తమైతే నా పోషణ కొరకు, నా కుటుంబ పోషణ కొరకు అడుగుతున్నాను ప్రభువా. ఇది లాభసాటి అయితేనే నాకు దయచేయి, నష్టం వస్తే ప్రభువా వద్దు అని ఎన్నోసార్లు. లాభసాటి అంటే కుటుంబ పోషణ కొరకు దేవుడు ఏ రకంగా అయినా మనని పోషిస్తాడు, మనకు తెలియని సంగతులు అన్నీ తెలియజేస్తాడు. నిజంగా నా జీవితంలో అలా జరిగింది. ఎన్నోసార్లు అద్భుతాలు చూశాను, నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చూశాను. నిజంగా దేవుడు నువ్వు నమ్మకంగా అడిగితే ఏదైనా ఇస్తాడు. నేను విశ్వాసంతో అడుగుతా. కొన్నిసార్లు శ్రమలు వచ్చాయి, శ్రమలు వచ్చినప్పుడు నిలబడేది. నిజంగా శ్రమ వచ్చినప్పుడు నిలబడతామా లేదా అని దేవుడు ఒకసారి మనని చూస్తాడు. అప్పుడు శ్రమ వచ్చినప్పుడు నిలబడాలి దేవుళ్ళు. నిలబడక కలవరపడి నాకు దేవుడు లేడనే మాట రాకూడదు. నేను అలా కలవరపడకుండా నిబ్బరము కలిగి ఉండేది. ఒక్కోసారి 15 రోజులు చికాకు వచ్చేది, అయినా ప్రభువా నువ్వున్నావు, నా సమస్యల నుంచి విడుదల చేసే దేవుడు, నీ మీదనే ఆధారపడ్డా. నాకెవ్వరూ లేరు ఈ లోకంలో, తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ రక్త సంబంధికుల మీద ఆధారపడట్లేదు ప్రభువా. నష్టమైన, లాభమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, అవమానమైన నీలోనే ప్రభువా. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా. నష్టము చేసిన ప్రభువా నీకు స్తోత్రము, నాకు లాభము కలిగించిన నీకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చిన స్తోత్రం. నేను ఇట్లా స్తోత్రాలు చెప్పుకుంటూ ఉండేది. నిజంగా ఒక్కోసారి లాసు కూడా అనుభవం నేర్పుతుంది. మన జీవితంలో లాస్ వచ్చింది కదా, దేవుడు ఉన్నాడు కదా, నాకెందుకు ఇట్లా జరిగిందని అనుకోపోయేది. నిజంగా నాకు నేర్పేది. నష్టంతో కూడా నన్ను మార్గంలో నడిపేది. ఆ నష్టం కూడా కొంచెం నష్టం జరిగితే ముందున్న సమయంలో జాగ్రత్తగా దేవుణ్ణి అడుగుతాని దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చిండు.
నిజంగా నేను నష్టం వచ్చినప్పుడు ఫస్ట్‌లో సందేహించిన తర్వాత అర్థమైంది. ప్రభువా నాకు జ్ఞానమి. నేను ఎలా ప్రవర్తించాలి? నేను ఎలా అడగాలి నిన్ను? ప్రార్థనలో ఎట్లా అడగాలి ప్రభు అంటే, ఒకరోజు నైటు నా కుమారుడా నీకు ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఆటంకం కలిగిస్తా. నష్టం లేదనుకో అది నీకు విడుదల అని చెప్పిండు. నీకు ఒకవేళ నష్టం వస్తే ఇది అనుభవం కోసమే అనుకో, కానీ నేను ఇబ్బంది పెట్టాలని కాదని దేవుడు నాతో మాట్లాడిండు. నిజంగా ఒకసారి 2, 3 సార్లు నష్టం వచ్చిన తర్వాత నేను జాగ్రత్త పడ్డా. ప్రభువా ఈ నష్టం నా మేలుకే, కీడు అయినా మేలుకే. కానీ మరి నష్టం వస్తేనే మనకు అనుభవం పెరిగిద్ది. దేవుడు ముందు శ్రమలు పెట్టిన ఆ శ్రమలో తట్టుకోవాలి. అంటే దేవుణ్ణి నమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి, ధనం వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే సమాధానం దొరికిద్ది, సంతోషం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. నాకు డబ్బులు ఉన్నప్పుడు సమాధానం లేదు, సంతోషం లేదు. లోకంలో ఎట్లా పడితే అట్లా తిరిగిన, లోకానుసారంగా ప్రవర్తించాను, లోక మర్యాదల చొప్పున నడిచిన. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆయన మార్గము సత్యము తెలుసుకున్న తర్వాత దేవుడు ప్రతిదీ నాది ఇరుకు మార్గాలని తొలగిస్తూ సరళము చేసుకుంటూ నన్ను ముందుకు నడిపించాడు. 21 సంవత్సరం అయింది. ఏ రోజు కూడా నేను బాధపడలే, నష్టమైనా సంతోషపడేది. ఎందుకనంటే ఇంకా నష్టాలు జరిగేయం, కొద్ది నష్టముతో పెద్ద నష్టాలని తప్పించేది దేవుడు నాకు. నిజంగా చాలామంది అనుకుంటారంటే నష్టం వస్తే నిజంగా ఇంకోసారి కొంటారు. ఆ నష్టాన్ని వాళ్ళకి అర్థం కాదు. కానీ దేవుడు నాకు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. నేను దేవుళ్ళో ఎదుగుతున్నా కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటున్నా, సమాధానం కలిగి ఉంటున్నా, ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాకు. 21 సంవత్సరంలో ఏ రోజు కూడా హాస్పిటల్కి పోలే. ప్రతిరోజు దేవుని అడుగు, ప్రభువా ఈరోజు నాకు ఆరోగ్యం తెచ్చి, ఈరోజు నాకు ఏమి ఇస్తావు, ఈరోజు మాకు సమాధానం. అందరితో నేను సమాధానం కలిగి ఉండాలి. నా నోటి ద్వారా కానీ చూపు ద్వారా కానీ ఏ పాపం నాలో అంటకూడదు. నా కుటుంబంలో నా బిడ్డలకు కూడా అలా ఉండాలని నేను దేవుళ్ళు ప్రతిరోజు అడిగేది. నిజంగా ఇప్పటి వరకు నన్ను ఆయన సజీవ రెక్కల్లో ఎంతో కాచి కాపాడు. ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తూ 2016లో ఊళ్ళో గొడవల వల్ల నేను ఒక సమస్యలో ఇరుక్కున్నా. ప్రభువా నేను చెయ్యని తప్పుకు నా బంధువుల వల్ల, నా రక్త సంబంధికుల వల్ల నేను సమస్యలో ఇరుక్కున్నాను ప్రభా. ఆ సమస్య నుంచి నన్ను విడిపించు ప్రభా అని నేను మొరపెడితే, నిజంగా బంధువులు కాక ఊళ్ళో శత్రువులు ఎంతమంది ఉన్నారు, నాకు అంతమంది శత్రువులు అయ్యారు. భూముల గొడవల వల్ల నిజంగా దేవుడు నా పక్షము నుండి 100 మంది నన్ను చంపాలని చూశారు. కానీ ప్రతి అపాయము నుంచి, కీడు నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించిండు. కానీ నేను ఒక్కడిని అయినా కూడా ఒంటరి వాడినైనా 1000 మందితో సమానం అని దేవుడు అన్నాడు. ప్రభువా నువ్వే ఉన్నావు, నాకెవ్వరు లేరు. అయ్యా ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా నీ తోడు దయచేయి ప్రభువా. శత్రువుల అపాయం నుంచి తప్పించు, ప్రతి సమస్య నుంచి తప్పించు. నాకు సమస్య వచ్చినప్పుడల్లా అనుభవం పెరిగేది, దేవుణ్ణి అడిగేది. సమస్య రాకపోతే అనుభవం రాదు. కానీ సమస్యలో నేను వెతికేది, ప్రభువా నేను ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి. ఒక అనుభవాన్ని నేర్పిండు. కానీ మనుషుల దగ్గర అనుభవం కాదు, కానీ మోసపోతాం. దేవుడు మోసం చేసేవాడు కాదు, అనుభవాన్ని నేర్పుతాడు. మనం నష్టమని ఎంచుకోవద్దు, అది లాభంగానే ఎంచుకోవాలి. ఎందుకంటే మనకు ఎవరు నేర్పరు. అది దేవుడు ఆయన ప్రణాళికలో నాకు అన్నీ నేర్పిండు. కానీ నా హృదయంలో ప్రతిరోజు ఖాళీ టైంలో కూడా నేను నడిచేటప్పుడుగా ధ్యానిస్తా, ప్రభువా నువ్వు నాకు తోడైండు, నా కుటుంబానికి నేను నీలో ఫలించాలి ప్రభువా, ఆత్మీయంగా ఎదగాలి ప్రభువా, నా జీవితాన్ని మార్చినందుకు నీకు ఆత్మలో ధ్యానించేది. దేవుణ్ణి మనం నడిచేటప్పుడు కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ఆయన ధ్యానిస్తే ప్రయాణం చేసేటప్పుడు ఏ అపాయం రాదు, వచ్చినా తప్పిస్తాడు. ఆ టైంలో ఎలా తప్పించాలో దేవుడికి తెలుసు. నాకు అలాంటి అనుభవాలు ఎన్నో ఎదురైనాయి. కానీ
అట్లా ప్రతి సంవత్సరం నాకు ఇబ్బందులు, ఇరుకుల నుంచి విడిపిస్తూ, నడిపిస్తూ, అనుభవాన్ని నేర్పుతూ ఎలా నడవాలి, నా జీవితానికి సరిపడా ఇంకా నేర్పమని దేవుణ్ణి అడుగుతాను. ఎందుకంటే మనం ఉన్నంత కాలము శ్రమ లేనిది అనుభవంలోకి రాము. ప్రతి సమస్య నుంచి విడుదల కావాలంటే ఎవరో నేర్పితే మనకు వచ్చేది కాదు, దేవుడు నేర్పాలి. ఈ లోకంలో మనం అనుభవించాలంటే ఈ లోకం వైపు కాదు మనం చూసేది, ప్రభు వైపు చూడాలి. ఆయన విషయాలు తెలుసుకోవాలి. నిజంగా దేవుడు మా పక్షమునున్నాడని, నిజరక్షకుడు యేసే అని తెలుసుకునే మార్గంలో నడవాలి. కానీ నిజంగా నా జీవితంలో ఎన్నోసార్లు కలవరపడితే అనేది నా దేవుడు, నా కుమారుడా నువ్వెందుకు కలవరపడుతున్నావు, నేను నీకు తోడై ఉన్నాను కదా, నువ్వు ఎవరి వైపు చూడట్లేగా నా వైపు చూస్తున్నావు కదా. ప్రభువా నేను ప్రతిసారి కలవరపడుతున్నా ప్రభువా అంటే, నా కుమారుడా నువ్వెందుకు కలవరపడుతున్నావు, నేను గురించి కలవరపడుతున్నా ప్రభువా, నేను గృహం అమ్ముకోవాలి ప్రభువా, నాకు ఏమీ లేదు ప్రభువా, నువ్వు గృహం కట్టించావు కదా ప్రభువా, నా కుమారుడు హైదరాబాదులో చదవాలని హోటల్ మేనేజ్మెంట్ కోసం నా దగ్గర డబ్బులు లేకుంటే ప్రభువా నీ దగ్గర మొరపెడుతున్నాను, నా కుమారుడా నీకు తగిన సమయం అందిస్తా, దాని గురించి మర్చిపో, నీకు ఏ సమయములో ఇవ్వాలో నేను ఇస్తా, నీ కలవరపాటును పక్కకు పెట్టు, నా మీద నువ్వు ఆనుకొని బ్రతుకుచున్నావు కాబట్టి, నువ్వు నన్ను ఆధారం చేసుకొని బ్రతుకుచున్నావు కాబట్టి, నీకు ఏది అపాయము కానీ ఇబ్బంది కానీ సమస్య రానేను. నా కుమారుడా నీకు నేను తోడై ఉన్నాను, నీ సమస్యను నేను విని ఉన్నాను, నువ్వు అడగక ముందే నీ అక్కరని నేను తీర్చిదిద్దుతా, నీ అక్కరని నెరవేరుస్తా, నువ్వు భయపడకు, దాని విషయం మర్చిపో, నువ్వు ప్రతిరోజు నాకు మొరపెట్టు, నీకు ఏది కావాలో దాని గురించి మొరపెట్టు, ప్రతి క్రమము అడుగు, నీకు నేను ఇస్తా, నువ్వు నమ్మకంగా నాతో మాట్లాడితే నీకు నమ్మకంగా ప్రతి విషయంలో కార్యం చేస్తాను. దేవుడు ప్రతిరోజు మాట్లాడేది, దేవుడిని నేను కూడా అదే అడిగేది, ప్రభువా ఈరోజు నాకు సహాయం చేయి ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నా నోటి ద్వారా కానీ నా చూపు ద్వారా కానీ ఏ పాపం ఉన్నది ప్రభువా, నా కుటుంబం ప్రభువా నీలో ఎదగాలి ప్రభువా, ఇంకా నాకు అది కొరతగా ఉన్నది ప్రభువా, మేము ఎక్కడ తప్పిపోతాం ప్రభా, మేము తప్పిపోయే మార్గంలో ఉండద్దు ప్రభా తండ్రి, నీ మార్గంలో ఉండాలి ప్రభా, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. నేను ప్రతిరోజు హృదయాన్ని శుద్ధి చేసుకున్నది, ఈరోజు బయటికి వెళ్ళి వస్తే కొంత నోటి ద్వారా కానీ మన ఆలోచనలు కానీ ఏమైనా పొరపాటు చేసామో ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడి దగ్గర, ప్రభువా నేనేమన్నా తప్పుగా మాట్లాడున్నానా ప్రభువా, నేనేమన్నా పొరపాటుగా మాట్లాడున్నానా ప్రభువా, నా తప్పిదమ్ములు దోషములు ఉంటే ప్రభా కడిగివేయి ప్రభా, నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడుగు ప్రభా, హిమము కంటే సోపు కంటే మా హృదయాలను తేటపరచు ప్రభా అని ప్రతిరోజు దేవుణ్ణి అడిగేది. దేవుడు మమ్మల్ని ప్రతిరోజు సరిచేసేది. నేను అడిగేది ప్రతిరోజు, ప్రభువా మేము ఎక్కడ తప్పిపోకూడదు ప్రభా, నీలోనే మా ప్రయాణము కొనసాగించాలి ప్రభా. ప్రభా నాకు ఒక సమస్య ఉంది ప్రభా, నీకు మొరపెడుతున్నాను, నా సమస్యకి సమాధానం దయచే ప్రభా అని. ఒకరోజు మహేష్ హైదరాబాద్ పోవాలని, హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఎంతో నాతోటి ఎంత ఒత్తిడి అంటే, నా పరిస్థితి బాగలేదు కానీ బిడ్డలని తక్కువ చేసి చూడకూడదు, వాళ్ళ ముందు మనం లేదు అనే మాట రాకూడదని దేవుడే ఉన్నాడని నా ఆత్మలో నేను అనుకున్నా. సరే ఎట్లన్నా కానీ అని, సరే నాన్న నేను పంపిస్తా అన్న. ఆ హోటల్ మేనేజ్మెంట్ కోసం డబ్బులు కావాలంటే నేను ఎవరిని చేతులెత్తి అడగను, చేయి చాచి అడగను, దేవుడే ఉండు నాకు. ఆ దేవుడు అడిగితే నాకు కార్యం చేస్తాడు ప్రతి విషయంలో. నిజంగా ఆ దేవుడు, అది 2013లో ఇల్లు కట్టున్నాను, కానీ నాకెందుకు కట్టించిండో నాకు తెలియదు, కానీ
నా అక్కర్లు నా అవసరాలు ఎరిగి అది 2023లో అమ్మిచ్చిండు. నిజంగా మనం అనుకుంటాం కానీ ఇల్లు కట్టినో ఎందుకో అనుకుంటాం కానీ మన అవసరతలు అది సద్వినియోగం చేయుటకు మన అక్కర్లు తీర్చుట కొరకు దేవుడు ముందుగానే ప్రణాళిక సిద్ధపరిచి ఉన్నాడు. అది విషయంలో నాకు తెలియదు కానీ దేవుడిని అడిగాను, ప్రభువా నా చేతిలో డబ్బులు లేవు, నా కుమారుడు వెళ్ళాలి, ఫీజులకు డబ్బులు లేవు, ఏం చేయాలి ప్రభువా, నువ్వే ఏది చేసినా నువ్వే, మార్గమైన ద్వారమైన తెరిచేది నువ్వే ప్రభువా. కానీ అంతకుముందు నేను ఒక 41 రోజు ఉపవాసం ఉన్నా, ఉండి ప్రార్థన పెట్టించుకున్న గృహంలో, పోచారంలో. ఆ గృహము కొరకు నేను 41 రోజు ఉండి ఎంత ప్రార్థన చేసి ఉన్నానంటే నా అవసరతలు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు సమయానికి రాంది అమ్మనీయలే, ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఇట్లా 3 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా 41 రోజు ఉంటే బాగుంటుందని 41 రోజు ఉండి ప్రతిరోజు దేవుణ్ణి అడిగేది, ప్రభువా నా అవసరతలు నువ్వు ఎరుగు, దేవుడు నువ్వు ఏ సమయంలో నాకు అక్కర్లు తీర్చాలనుకుంటున్నావు ఆ సమయంలో నా గృహముడు పోటకు సహాయం చేయని దేవుణ్ణి అడిగిన. కానీ ఆ సమయము నా కుమారుడు స్టడీ కొరకు దేవుడు అప్పటిదాకా అమ్మకుంటా ఆపిండు. ఎందుకంటే ఆ టైంలో నిజంగా అడగంగానే ఇస్తే ఆ డబ్బులు వస్తే అవి ఎడిపోయాయి. ఏ వ్యాపారానికో దేనికో పెట్టి ఆగమయ్యి నష్టపోయేటోళ్ళు. కానీ దేవుడు ప్రణాళికలో అది మరుగుపరిచి ఉన్నాడు. ఆ సమయం రాంది ఇంటి విషయంలో విడుదల చేయలేదు. కానీ దేవుడు 2023లో నా కుమారుని కాలేజీలో చేర్పించాలని ఆ 2023లోనే దేవుడు ఒక అతనితో మాట్లాడి, నిజంగా నేను 10 మందికి చెప్పలే ఇల్లు అమ్ముతున్నాను ఒక ఉత్తగా అన్నా. కానీ అది నా బాధ వేదన. ఒక 2 రోజులు ఇల్లు అమ్మే ముందు ప్రార్థన, ప్రభువా ఇప్పుడైనా అమ్మించు ప్రభువా, ఇప్పుడు అవసరం ఉంది ప్రభా, నేను ఎవరిని అడగాలి ప్రభా, నా బాధని నీకే కదా ప్రభా, మనుషులు చెప్తే నా కోరికను తీర్చరు కానీ ప్రభా ఇంకా అలుసుగా చూస్తారు ప్రభా, నువ్వైతే నా సమస్యను తీరుస్తావు ప్రభా, నన్ను బంధకాల నుంచి విడిపిస్తావు ప్రభా, ఆ గృహం ముడిపోతేనే ప్రభా నా బిడ్డని చదివించగలుగుతా, నా వ్యాపారానికి అక్కర్లకు పనికొస్తాయి ప్రభా, ప్రభా నువ్వే మార్గం తెరువు అంటే దేవుడు ఏం చేసిందంటే 2 రోజుల తర్వాత ఒక మనిషి నాకు ఫోన్ చేసి అడిగిండు, అంకుల్ ఇల్లు అమ్ముతానన్నమాట ఏమనుకోకు, ఒక మాట అడుగుతా అంటే అడుగు అంటే ఇల్లు అమ్ముతున్నమాట అంటే అవును చిన్న అన్న, సరే నేను తీసుకుంటా అంటే రమ్మన్న. ఖమ్మంలో వచ్చిండు, మాట్లాడి ఎవ్వరు లేరు, ఒక సేవకుడు మధ్యవర్తులు ఒక 4 వచ్చి ఏ గలివిలు లేకుండా ప్రశాంతంగా బేరమైంది, డబ్బులు కట్టిండు. కానీ నా కుమారుడి సమయానికి కావలసిన ధన నిధులు ఎవరి దగ్గర చేయి చాచకుండా దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చిండు. అటు బంధువుల వైపు ఆధారం లేకుండా, రక్త సంబంధికుల వైపు, స్నేహితుల వైపు, అనుకున్న వాళ్ళ దగ్గర అడగకుండా దేవుడు నాకు అడగకముందే అక్కర్లను తీర్చిండు. కానీ సమయానికి అమ్మిచ్చి నన్ను ఈ లోకంలో నిలబెట్టి గొప్పవాడిగా చేసిండు దేవుడు. ఆయనకు ఏమిచ్చి రుణము తీర్చుకోలేము, కానీ నమ్మకంగా ఆయనలో జీవిస్తే సమస్తం ఇస్తాడు. నమ్మకం అనేది ఒక విలువైనది, విశ్వాసము అది విజయం ఇస్తుంది, అపజయాన్ని తొలగిస్తుంది. నమ్మకము ప్రతిదీ మన ఆశను నెరవేరుస్తుంది. నిజంగా నాకు 2005లో నమ్ముకున్న తర్వాత 2013 అంటే దరిదాపు 8 సంవత్సరాలు, నాకు 7 సంవత్సరాలు ఇల్లు లేదు. ఎట్లో నివాసం చేసిన ప్రభువా నాకు గృహం కావాలంటే ఆ సమయంలో ఇచ్చిండు. అనుకోకుండా ఏమైందంటే ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ మీద ఈ రాడ్లు పరిచేటప్పుడు పక్కన కరెంటు తీగలు ఉన్నాయి. ఆ పని చేసే వాళ్ళకి 3-4కి ఆ తీగలు పోయి ఆ కరెంటు తీగల మీద స్లిప్ అయిపడ్డాయి. అది మంటలు లేచినాయి, కానీ అక్కడున్న వర్కర్స్కి ఏ అపాయము లేకుండా దేవుడు కార్చి కాపాడాడు. కానీ అది గినక జరిగి ఉంటే
ఆయన నామానికి అవమానకరమే కదా. ఆయన ఎందుకు గానిస్తాడు? నేను నమ్మకంగా ఉన్నా కాబట్టి నా దేవుడు. కానీ ఇల్లు కట్టేటప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి, అన్ని ఆటంకాలు, సుతార్లు రాక చికాకు చేసి ఇదో ఇలా అయింది. కానీ మంటలేసి మనుషులు చనిపోతారు, కానీ దేవుడు ఆయన సజీవ రెక్కల్లో మరణం నుంచి అపాయం నుంచి వారిని తప్పించి నన్ను నిలబెట్టిండు. నన్ను ఇబ్బంది పెట్టరు కదా. కానీ అలాగే మోటార్ విషయంలో ఆ ఇంటికి కొడతానికి మోటార్ తెచ్చిన. అది ఏమైందంటే ఒక కరెంటు పనిచేసేట ఆయన ఒక మాట అన్నాడు, బాబాయ్ నువ్వు బావి మీద పెడుతున్నావు కదా, ఎవరన్నా తీసుకపోతే ఏంటంటే ఆ దేవుడే చూసుకుంటాడు, దానికి నేను కాయలున్నాను, ఆయనే సమస్తం ఇచ్చిండు, ఆయనే చూసుకుంటాడు అన్న. కానీ మూడో రోజు నేను గార్ల పని ఉండిపోతే మూడో రోజు అది అంటే అన్న మూడో రోజు నేను గార్ల పోయి వచ్చిన తెల్లారి మోటార్ లేదని పక్కన నీళ్లు పెట్టుకుంటానంటే అడిగితే పెట్టుకోరాదంటే మోటార్ లేదు నువ్వు ఇంట్లో దాచినట్టే. మోటార్ దాచుడు ఏందని చూస్తే ఆడ ఫుట్బాల్ పైపు కట్ చేసి ఉన్నది. కానీ అన్న మనిషిని నేను ఆ రాత్రి ప్రార్థన చేసిన. అయితే ఈ తలుపులు దర్వాజులు ఇచ్చే వ్యక్తి ఒక ఆయన నాకు అంతకుముందు వచ్చి, సేటు గారు నీకు తలుపులు ఇవన్నీ చేయిస్తే కానీ నాకు డబ్బులు కావాలంటే, నువ్వు తలుపులు అవి ఇస్తేనే నేను డబ్బులు ఇస్తే నాకు ఆడ డబ్బులు లేవన్నా. సర్లే నేను ఇది ఎట్లా జరిగిందని దేవుడి దగ్గర ప్రార్థన చేసిన. ప్రభువా నీ చిత్తమైతే అది నా రెక్కల కష్టార్జితం న్యాయమైనది, నేను నమ్మకంగా అన్యాయమైనది కాదు, నీకు తెలుసు ప్రభా, ఇది ఎవరు తీశారో దర్శనం ద్వారా బయలుపరచు ప్రభా అని ఒక మాట నమ్మకంతో విశ్వాసంతో అడిగాను. కానీ అదే రాత్రి నన్ను తలుపులకి డబ్బులు అడిగిన అతన్ని దేవుడు చూంచాడు. ఆనవాళ్ళు ఏదన్నా అక్కడ చూంచు ప్రభా అన్న. నేను తెల్లారి పిలిపించా డైరెక్ట్గా, ప్రభువా పిలిపియమంటే ఆ పిలిపి అన్నాడు. నేను తీయలేదన్నాడు. నేను పోయి స్టేషన్లో కేసు పెట్టిన మూడో రోజు ఆ మోటార్ వచ్చి అక్కడనే ఉంది. ఈ దొంగతనం చేసిన మీడియేటర్లు మధ్యోళ్ళు అంటారు కదా వచ్చి, బాబాయ్ నీ మోటార్ నీకు వస్తుంది అంటే వాళ్ళది పాత్ర ఉన్న సంగతి నాకు తెలుసు. కానీ మధ్యవర్తులు వచ్చి చెప్తే నేను ఒక్కటే అన్నా, కేసు లేదు ఏం లేదు, మోటార్ ఎక్కడ తీసిరో అక్కడ పెట్టమను, నేను దాని గురించి కేసు కూడా విత్డ్రా చేసుకుంటానంటే నేను నమ్మకంతో ఉన్నా. అతనే తీసిండు, నాకు నమ్మకం. వచ్చి మధ్యవర్తి వాళ్ళు బతిలాడతారు, సరే మోటార్ ఆడబెట్టంటే తెల్లారి చూస్తే మోటారు అద్భుతంగా అక్కడ ఉంది. కానీ పోలీస్ స్టేషన్కి పోయి రూపాయి ఖర్చు లేకుండా నా దేవుడు నిజంగా అద్భుతం. ఈరోజు ఏదన్నా పోయిందని వస్తువు పోయిందంటే కేసు పెడితే డబ్బులు అవుతాయి, కానీ నాకు రూపాయి ఖర్చు లేకుండా నా దేవుడు నా మోటార్ను మళ్ళీ నాకు యథావిధంగా ఒప్పచెప్పిండు. కానీ ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఇష్టానుసారంగా తిట్టాడు నన్ను. తిట్టుకుంటే నా మీద కేసు పెడతా, నీ అసలు పెట్టకుండా తిడితే తనకి 20 రోజుల తర్వాత ఆపరేషన్ అయింది. అయినా కూడా నేను క్షమించు ప్రభా, తెలిసి తెలియక తిట్టిండని దేవుని బ్రతిమిలాడ. మరణానికి పంపించకు ప్రభా, తెలిసి తెలియక ఏదో ఆవేశంలో అనున్నాడేమో ప్రభా క్షమించని అందరినీ దొంగల గురించి ప్రార్థించాను. వాళ్ళ మనసు మార్చు, ఇదే లాస్ట్ కావాలి వాళ్ళ బుద్ధి. దొంగతనం అనేది చేయొద్దు, దీంతో వాళ్ళ ప్రవర్తన మారాలని దేవుని వేడుకున్నాం. కానీ ఎంతమంది ఊళ్ళో శత్రువులు ఉన్నారో దేవుడు అందరినీ నాకు మిత్రులుగా మార్చారు. నిజంగా దేవుడు మనం ఏది అడిగినా ఇస్తాడు. ఏది అడిగినా నమ్మకంగా అడగాలి, దేవుళ్ళు విశ్వాసంతో అడగాలి. కానీ ఒక సందర్భంలో నా బిడ్డల గురించి ఒక వ్యక్తి అడిగిండు, నిజంగా మరి మీ దాంట్లో పెళ్ళిళ్ళు అవుతాయా కానీ నన్ను క్వశ్చన్ వేసిండు. మీరు దేవుని నమ్ముకున్నారు కదా అది ఇదంటే నేను ఒకటే మాట అన్నా, సరే మా దేవుని నమ్ముకుంటే మా పిల్లలకి ఇరవలే, కానీ మీరు నమ్ముకోలేదు కదా, మీ బిడ్డలకు పెళ్ళైతే అది నాకు సమాధానం చెప్పు, అప్పుడు నేను చెప్తా అన్నా. దేవుడు చిత్తం ఏమైందో ఆయన ప్రణాళిక ప్రకారం దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు.
చెట్టు వేసిన తర్వాత చెట్టుకు నీరు పోయకుంటుంటాడా దేవుడు? దేవుడు పుట్టించిన తర్వాత జతపరచకుండా ఉంటాడా? నా బిడ్డల పట్ల ఆ నమ్మకం ఉంది. నేను ఫస్ట్ నుంచి ఏది నమ్మకంగా ఉన్నానో, నమ్మకంగా ఉన్నా కాబట్టి పని లేటుగా అయినా అది ఫలితం ఉన్నది. విశ్వాసము, నమ్మకం ఉండాలి, ఆత్మీయత ఉండాలి. కానీ ఈ మధ్యకాల సమయంలో దేవుడితో నన్ను ఒక హెచ్చరిక చేసిండు. నేను ఫస్ట్లో కొత్తలో మంచిగా సాక్ష్యం చెప్పేది. అయితే ఈ మధ్యకాలం ఒక 16-17 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది సాక్ష్యం చెప్పటానికి. ఈ మధ్యకాల సమయంలో దేవుడు నన్ను గద్దిస్తుండు. నువ్వెందుకు సాక్ష్యం చెప్పట్లేదు? ప్రభువా, నేను నిలబడలేను ప్రభువా, నాకు ఆ ధైర్యం లేదు, వాళ్ళు నవ్వుతారు ప్రభువా, నాలో ఆ బలం లేదు, ఆ శక్తి లేదు, ఆ జ్ఞానం లేదంటే ప్రభు ఒకటే మాట అండు, నా కుమారుడా నువ్వు నిలబడేది నీవు, సాక్ష్యం చెప్పించేది నేను, నీలో నేనుంటా, ఆ సమయానికి ఏమి చెప్పాలో నేను చెప్పిస్తా, నువ్వు నిలబడు అన్నాడు. అలాగనే 5-6 వారాల నుంచి 5 వారాలేమో చెప్పుకుంటూ వస్తాను. మరొకటి కూడా అడిగిన, ప్రభువా నేను నిలబడి పాటలు పాడాలి కదా ప్రభువా, అది కూడా నా కోరిక నెరవేర్చు ప్రభువా అంటే. నిజంగా నేను నిలబడి పాడాలంటే నాకు మస్తు భయమేది. కానీ దేవుడు నాలో ఉండి నిలబెట్టి చక్కటి స్వరాన్నిచ్చి ఆత్మీయంగా నడిపిస్తాడు. నిజంగా దేవుడికి వందనాలు. ఎన్ని చెల్లించినా తక్కువే. కానీ మన కోసం రక్తం కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, శిలువలో బలియాగమయ్యాడు, మనం చేసిన పాపములను అపరాధములని అన్నిటిని భరించాడు. కానీ మనం ఎదుటివారు ఒక మాట అంటే తట్టుకోలేము. కానీ ప్రభు ఎన్ని శ్రమలు పడ్డాడు, ప్రభు మన కొరకు ఎంత ప్రాణం పెట్టాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మానవ స్వరూపంలో జన్మించి పరిశుద్ధుడు అయిన మన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తము కార్చి, నిందించబడి, అవమానించబడి, కొరడా దెబ్బలు తిని శిలువలో బలియాగమై ఉన్నాడు. నిజంగా మనం చేసిన పాపాలు, శాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన భరించాడు. ఎందుకని? మనం పరిశుద్ధులంగా ఉండాలని, ఆయన రక్షణ మార్గంలో నడవాలని, మనం నరకంలో పడద్దని దేవుడు ఎంతో ప్రయాసపడి మనల్ని రక్షించాడు. ఇప్పటికీ మనం 1 గంట ప్రార్థన చేయలేము. కానీ నిత్యము దేవుడు మన కొరకు తండ్రి దగ్గర మొర పెడతాడు. ఎందుకు పెడతాడు? మనం మంచిగా ఉండాలి, ఆత్మీయతలు ఎదగాలి, ఫలించాలి, పరలోకంలో ఆయనతో సవాసం చేయాలని ఆయన ఆశ. మనకి ఏ ఆశ లేదు, లోక సంపద ఆశలు కలిగి ఉన్నాము తప్ప నిజంగా ఆత్మీయమైన ఆశ మనలో లేదని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. ఈ లోకంలో వీటి కోసమైనా ప్రభువా నేను బ్రతికేది, నాకు ఈ లోక సంపద వద్దు, లోక ఆశలు వద్దు, కానీ ఆత్మీయమైన ఆహారము, ఆత్మీయ పెంపొందులో మేము ఎదుగుటకు సహాయం దయచి ప్రభువా. నువ్వు మా పట్ల ఎన్నో మేలు చేసావు, మా పట్ల విజయాలు ఇచ్చావు, మా పట్ల అనేకమైన అద్భుతాలు చేసావు. మేము అడగకముందే మా హృదయంలో ఉన్న బాధని నువ్వు గుర్తెరిగి సమకూర్చి విడుదల చేసావు. నా శ్రమల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ప్రతి విషయంలో ఎవరు నా వెంట లేకున్నా దేవుడు నా వెంట ఉండి నన్ను చెయ్యి పట్టి నడిపించి ప్రతి విషయంలో తోడైనడు. నిజంగా దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. ఆయన కృప నిరంతరం మాకు తోడైంది. నిజంగా నేను దేవుణ్ణి తెలుసుకోలేకపోతే భ్రష్టునయ్యేటున్నాం. ఈ లోకంలో పడి లోకాశలు కలిగి పాపంలో పడిపోయేటున్నాం. నాతో పాటు నా పిల్లలని ఆగం చేసేవాడిని ప్రభు. కానీ దేవుడు సరైన టైంలో నన్ను ఎంచుకొని సరైన టైంలో ఆయన రెక్కల చాటున భద్రపరిచి నిలబెట్టిండు. నిజంగా దేవుడికి ఏమిచ్చిరో నువ్వు తీసుకోలేం. నిజంగా మహేష్ పట్ల ఒక మంచి అద్భుత కార్యం చేశాడు. నేను ఊహించలే, వేరే దేశం పోతాడని నేను ఊహించలేదు. కానీ ఈ కాలేజీ పోయిన తర్వాత
24లో నవంబర్ డిసెంబర్లో అడిగిండు, గుర్తులేదు. కానీ నాన్న నేను వేరే దేశానికి పోయి ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటా అన్నాడు. అయితే డబ్బులు ఎంత అయితే అని అడిగింది. నాన్న 1,50,000 అయితే అండు. ఆలోచించిన, సరే పోదులే నేను పంపిస్తలే అన్న. కానీ దేవుడు వీసా గురించి, పాస్పోర్ట్ గురించి ప్రతిదీ నేను ఏది అడిగానో నమ్మకంగా, ఏది మేము అనుకున్న దానికన్నా ముందే లక్ష్యం నెరవేర్చిండు. మేము పలానా టయానికి అనుకున్నాం, ఏ మార్చిలో పంపిస్తాడు అనుకున్నాం, కానీ దేవుడు జనవరిలో పంపించాడు. జనవరి 20వ తారీఖు దేవుడు సిద్ధపరిచి అన్నిటినీ సమకూర్చి ఏది లేకుండా సురక్షితంగా గమ్యానికి చేర్పించాడు. ఇప్పటికి 2 నెలలు, 3వ నెలలో ప్రతిరోజు ఫోన్ చేస్తాడు. నాన్న ఎలా ఉందంటే, దేవుడి వల్ల దేవుడు నాకు మంచి సహాయం చేసిండు. నిజంగా ఆ సహాయం నేను కాదు నాన్న, దేవుడు చేశాడు. మనుషుల సహాయం కాదు, అక్కడ దేవుడు సహాయం. కానీ ఆ ఇల్లు అమ్మటం వల్ల నా బిడ్డ చదువులకి, నా వ్యాపారానికి, నా బిడ్డ ఈరోజు వేరే దేశానికి పోవటానికి సమకూర్చాడు. 3 రకాలుగా సమకూర్చి నన్ను నిలబెట్టాడు. నిజంగా అదే నేను దిగజారి ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఎంతమంది అవమానపరిచేటారు. ఎక్కడ చేయి చాచకుండా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు. నేను ఎక్కడ అవమానపడి ఉన్నానో అక్కడ నన్ను నిలబెట్టాడు. నిజంగా దేవుడు నా పట్ల ఎంతో కార్యాలు చేశాడు. నిజరక్షకుడని నేను అనేకులకు చెప్పుటకు ప్రభా నాకు సహాయం చేయండి. నేను కోరుకునేది ఒకటే, దేవుళ్ళు నా కుటుంబం వలె అన్ని కుటుంబాలు ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని, నీతో సవాసము చేయాలని, సేవకులకి లోబడి ఉండాలని నేను ఎంతో ఆశపడి ఉన్నాను. ప్రతి కుటుంబానికి అలా ఉండాలని ఆశపడుతున్నాను. సంఘాలు దీవించబడి ప్రతిరోజు ప్రార్థన చేసే సంఘాల కొరకు, కుటుంబాల కొరకు, ఆత్మీయత కొరకు, వారి ఆర్థిక లోటుపాట్ల కొరకు, దేశం కొరకు, నాయకుల కొరకు, రోగుల కొరకు, సమస్తం రైతుల కొరకు, వ్యాపారస్తుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, సైనికుల కొరకు, సేవకుల కొరకు, అనేకమైన వారి కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం. నమ్మకమైన ప్రార్థన చేస్తే అది విడుదల. నేను ఆత్మీయంగా ఇంకెదగాలని, నా కుటుంబం ఫలించాలి. ఆయన కృపలో మమ్మల్ని భద్రపరుస్తుండు. ప్రతిరోజు దినదినం మమ్మల్ని అభివృద్ధిలో నడిపిస్తుండు. ఆయన లేకపోతే మేము లేము. ఆయన మాట్లాడకపోతే మేము బ్రతకలేము. ఆయన ప్రతిరోజు నాతో మాట్లాడతాడు, ఆత్మతో మాట్లాడతాడు. సేవకుడు చెప్పాడు, బ్రదర్ నువ్వు ఆత్మజ్ఞానం చెయ్యి, దేవుడు నీతో మాట్లాడతాడు అన్న. ఎట్లా మాట్లాడతాడంటే, నువ్వు చెయ్యి, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని జ్ఞానించు, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడంటే. నేను ఒకరోజు చూసిన, అంటే అనుభవం లేదు, తెల్లారి జ్ఞానిస్తే దేవుడు చక్కగా నాతో మాట్లాడాడు. నేను నా నోటి నుంచి, నా ఆత్మలో నుంచి రాకముందే రిప్లై, సమాధానం ఇచ్చేది. కొన్ని విషయాలు నిజంగా యథార్థంగా జరిగినాయి. నా బంధువులు కానీ, రక్త సంబంధికులతో జాగ్రత్త, స్నేహితులతో జాగ్రత్త. మాట్లాడే వరకే మాట్లాడు. ఆత్మీయంగా సవాసము చేయి, నాతో సవాసము చేయి. నీ సమస్య ఏదైనా ఉంటే నన్ను అడుగు, నీ సమస్యలకు నేను విడుదల చేస్తాను. దేవుడు ఎప్పుడు మా కొరకు తల్లి గర్భంలో రూపించబడక ముందే అన్నీ సిద్ధపరిచినాడు. ఆ సమయం నేను దేవుడిని తెలుసుకున్నప్పుడు నాకు 32 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 53 సంవత్సరాలు. అంటే 32 సంవత్సరాలు దేవుడు అంటే నాకు తెలియదు, కానీ ఈ 21 సంవత్సరాలు దేవుడు అంటే అన్నీ తెలుసుకుంటా, ఇంకా తెలుసుకునేవి ఉన్నాయి.
దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడు. నిజంగా నా కుటుంబం ఈరోజు నాకు ప్రోత్సహిస్తుంది. దేవుడి పని అంటే ప్రార్థన అన్నా కూడా పొమ్మంటారు కానీ అబ్జెక్షన్ పెట్టారు. కాకపోతే నేను ప్రోత్సహిస్తా, రావాలి, ప్రార్థన చేసుకోవాలి, మనం ఎక్కడున్నా వెళ్ళాలని దేవుడి మాటలే చెప్పుకుంటాం. ఈ రోజు వరకు కూడా మా ఇంట్లో టీవీ ఉంటుంది కానీ ఛానల్ టీవీ కలెక్షన్ ఇలే, మాకు ఏది లేదు. నేను అదే అడుగుతా, ప్రభువా టీవీ ఉంటే వ్యర్థమైన చూస్తారు, మాకు ఏది వద్దు. ప్రతిరోజు నీ మాటలు ఆత్మలో జ్ఞానించుకొని ప్రతిరోజు ప్రార్థించుకుంటే చాలు, సమాధానం కావాలి ప్రభు. లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తదు ప్రభువా, మేట చేసి నీ దగ్గర పరిగెత్తేవారుగా, నీ దగ్గర గోజాడేవారుగా, ప్రతిదీ నిన్ను అడిగేవారుగా, నిన్ను సమస్తం మేము అడిగేవారుగా, మా భారము నీకు ఒప్పజెప్పినప్పుడు మా భారముల నుంచి విడుదల చేయమని అయ్యే అడుగుతాం. నిజంగా దేవుడు ఒక్కోసారి మనం అనుకున్న దానికన్నా హెచ్చింపుగా ఇస్తాడు. నా హృదయంలో ఏ బాధ ఉన్నా ఏది ఉన్నా ఆయనకు తెలుసు కదా. మన అక్కరలు అడగక ముందే తీర్చే దేవుడు. మన సమస్య ముందు వచ్చేది దేవుడికి తెలుసు, మనకు తెలియదు. కానీ ఆ సమస్యల నుంచి కూడా విడుదల చేస్తాడు. ఇప్పటికీ నా అన్నదమ్ములు కానీ నా తల్లిదండ్రులు కానీ నన్ను ప్రేమించేవారుగా ఉండరు. ఎందుకంటే నేను దేవుడు మార్గం తెలుసుకున్నా కాబట్టి, దేవుళ్ళు ఎదుగుతున్నా కాబట్టి, వారి మాట వింటలేదు కాబట్టి వారు నాకు ఏ విధంగా సహకరించరు. కానీ దేవుడు నాకు అన్ని రకాలుగా సహకరించి నన్ను ఆయన కృపలో నడిపిస్తుండు. కానీ తల్లి తండ్రి సమస్తం ఆయనే నాకు. ఆయన రెక్కలని మనం బ్రతుకుతే ఎంతైనా కొదువ లేకుండా ఇస్తాడు. కానీ సమస్య వచ్చినప్పుడు కలవరపడద్దు, సమస్య వచ్చినప్పుడు బాధపడద్దు, అయ్యో ఇట్లయింది ఏందని దిగులు చెందొద్దు. నమ్మకంగా విశ్వాసంగా మోకరించి ఆయన కొండల తట్టు కన్నులెత్తినట్టుగా మన కన్నులెత్తు పైకి, ప్రభువా నువ్వే ఆధారము, నువ్వు తప్ప ఈ లోకంలో మాకు ఎవరు లేరు, నువ్వే మాకు సహాయం చేయాలి, నిన్ను నమ్మి మేము బ్రతుకుచున్నాం ప్రభా, నీ కొండ నీ అండ దండ మాకు దయచేయి ప్రభా. ఇప్పటి వరకు మాకు ఆరోగ్యాలు ఇచ్చాడు, సమాధానం ఇస్తుండు. ఇంకా అనుభవంలో పెరగాలని ఈ ఐపీసీ సంఘం వచ్చిన తర్వాత కొన్ని నేర్చుకున్నాను. సేవకుడు యాకోబు గారు చెప్తాంటే పాట పాడాలన్నా అని ఎంతో ప్రోత్సహించి నన్ను సంఘంలో ఎందుకు భయపడతావు, ఒక్కసారి 2 సార్లు భయపడ్డు, ఆ పిరికితనం అదే బుద్ధి, ఏం కాదు, ఫస్ట్లో మేము కూడా అంతే కదా, ఏం ఉండదు, నార్మల్ అయిద్దండు. కానీ యాకోబు గారు నన్ను ప్రోత్సహించిండు, తల్లిగారు ప్రోత్సహించారు, మా కుటుంబానికి ఆదరణగా ఈ కుటుంబం ఎంతో ప్రోత్సహించి నిలబడి, ఒకసారి మేమే రాకపోతే ఫోన్ చేశాడు కదా, అన్న పలానా కాడ ప్రార్థన ఉంది, సువార్త ఉంది, మమ్మల్ని ప్రోత్సహించేది. నిజంగా మేము తెలుసుకోలేకపోయేది, కానీ ఆయన ఆరాటపడేది మా కుటుంబం గురించి. కానీ అలాంటి సేవకులు ఉండటం కూడా ఎంతో గొప్ప. నిజంగా మా దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు, ప్రతి విషయంలో ప్రతి ఆటంకం నుంచి విడిపించిండు. మరి ఇప్పటి వరకు నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీరు దయచేసి మా కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే నా కుమారుడికి 2026లో చక్కటి జాబ్ ఇస్తానని మాట్లాడాడు, దాని విషయంలో మహేష్ గురించి ప్రార్థన చేయండి, తేజ గురించి, అలాగే నా గురించి, మా భార్య స్వర్ణ గురించి ప్రార్థన. ఆత్మీయలో ఎదగాలి, ఆయన వైపు మేము చూసేవారుగా ఉండుటకు ప్రార్థన. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.